ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము కక్కారార్ధ అనబడే నామము. ఆ దేవత ఎలా ఉంటుంది, ఆ దేవత యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి, ఈ విధముగా శృతుల పరంగా మనం తెలుసుకుంటున్నాం. మానవ దేహము లేకపోతే శ్రీచక్రము, ఈ మధ్యలో వచ్చేసి బిందు రూపములో త్రికోణముగా ఉంటుందన్నమాట ఈ నామరూప దేవత. మానవ శరీరంలో శ్రీచక్రం పైన 3 కోణాలతో పైన బిందువుగా మేరు ప్రసారంలో ఉంటుంది. దాని వివరణ చాలా విస్తారంగా చెప్పాలి, క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఆ నామరూప దేవతని శృతులు కం, అర్థమైందండి, రెండవ కం ఆకాశ బీజం, మొదటి కం తైత్రియో సంహిత ప్రామాణికంగా బ్రహ్మ అంటారు. శ్రీ విద్య మొత్తము కూడా శృతుల ప్రామాణికంగా ఉంటుంది. ఆ ప్రకారంగానే తెలుసుకోవాలి. దానిని శ్రీ విద్యని శృతి మూలకం అని కూడా అంటుంటారు కొంతమంది. శ్రీ విద్య మొత్తం కూడా కం బ్రహ్మ అనే అటువంటి శృతి ప్రామాణికంగా ఈనాటి నామరూపం. ఈ బ్రహ్మ అనబడే అటువంటి ఈ నామరూప దేవత ఈ ఏకవచనము కాకుండా బహువచనముగా అందరికి అర్థమవ్వాలని బహువచనంగా వివరిస్తే మీరందరూ కూడా కొన్ని గ్రంథముల ద్వారా నెట్ ద్వారా మీరు కూడా తెలుసుకోగలుగుతారు. బహువచనంగా ఇదే నామరూప దేవతను వివరించాలి అంటే బ్రహ్మలు, బ్రహ్మ లేక బ్రహ్మలు, బ్రహ్మ అంటే ఏకవచనం, బ్రహ్మలు అంటే బహువచనం. అర్థమైందండి? ఆ విధంగా వివరిస్తే మీరు తెలుసుకోగలుగుతారు. 5 రకములుగా 5 పేర్లతో ఈ బ్రహ్మలు 5 బ్రహ్మలు వారి శక్తులతో, వారి అనుచరులతో, వారి ఆయుధాలతో ఉంటారన్నమాట. వీరిని అంటే నేను చెప్పేటువంటి దాన్ని నిగూఢం భాషలో చెప్తున్నా, గ్రాంధిక భాషలో అంటారు. మామూలు మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే మీకు శ్రీచక్ర అర్చన అటువంటికి సంబంధించిన వాళ్ళు ఎవరి ద్వారా అని తెలుసుకోవచ్చు. వీరిని ఈనాటి నామరూప దేవత 5 విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 5 విధాలుగా పంచ ప్రేతములు అని ఈ నామరూప దేవత 5 రకాలుగా ఉంటుంది. ఉన్నటువంటి ఈ నామరూప దేవత 5 రకాలుగా ఉన్న నామరూప దేవతని శృతేశ్వరి, ఏకరూపంలో ఉన్నప్పుడు శృతీశ్వరి, బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పి మనం తెలుసుకుంటే శృతిపరంగా బాగా మీకు అర్థమవుతుంది. ఈ యొక్క 5 బ్రహ్మలు ఉన్నటువంటి విధాన్ని ప్రేతము అంటున్నాం కదా. జీవము లేని శరీరాన్నే ప్రేతము అంటారు. మీరు చాలామంది అపకర్మలు హిందువులు చచ్చిపోయిన తర్వాత చేస్తుంటారు. వాళ్ళు మంత్రాలు ప్రేతం అంటే మీరు తెలియని తనములో అవిద్యాజ్ఞతో ప్రేతము అంటే వేరే ఊహించుకుంటారు. మానవ శరీరములో ప్రాణము లేని బాడీని సంస్కృతములో ప్రేతము అంటారు. అర్థమైందండి? ఆ విధంగా తెలుసుకోవాలి. ఈ బ్రహ్మోపనిషత్ అయిన కం అనబడే అటువంటి ఈ నామరూప దేవత ఈ 5 రూపాలుగా ఉన్నప్పుడు పంచబ్రహ్మలు అంటారు. అర్థమైందండి? మా జీవులందరూ వారి కర్మలు అనుభవించే ప్రయత్నంలో ఈనాటి నామరూప దేవత ఈ విధముగానే మీ కర్మలకు సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను క్లుప్తంగానే వివరిస్తున్నాను. వీరిని ఈ యొక్క నామరూప దేవత గురించి శృతుల జ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా సరే ఈ స్వానుభవంగా తెలుసుకోవచ్చు. ప్రతి మానవుడిలో, అర్థమైందండి, ప్రతి మానవుడు ఈ నామరూప దేవత శక్తి ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏంటి అంటే శ్రీ విద్యా మంత్ర సాధన స్థితి ప్రామ చేసేవారు తెలుసుకోవచ్చు. సుషుమ్న అనబడే ఒక నాడి యందు కింద నుంచి
మీకు ఈ నామరూప దేవత వివరణ ఇచ్చేటప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు చాలా డీప్ సబ్జెక్ట్ అన్నమాట. ఈ నామరూప దేవత 5 రకాలుగా ఉంటుంది. ప్రేతముగా ఉంటుంది, బ్రహ్మగా ఉంటుంది. ప్రేతముగా ఎట్లా ఉంటుంది, బ్రహ్మగా ఎట్లా ఉంటుంది అర్థమైంది. ఒక మనిషి తన యొక్క రూపాలు ఎలా ఎలా చేస్తుంటాడో ఫిజికల్గా, ఆ విధంగా ఈ నామరూప దేవత ఉంటుందన్నమాట. ఎట్లా ఉంటుందండి ఈ నామరూప దేవత? కింద నుంచి సుషుమ్నా నాడిలో కింద నుంచి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనబడే పేర్లతో ఉంటుంది ఈ నామరూప దేవత. తర్వాత వచ్చేసి సృష్టి క్రమమున, సృష్టి అంటే ప్రారంభంగా తీసుకోండి. వీరిని ప్రారంభంగా ఉన్నటువంటి వీరి 5గురిని పంచబ్రహ్మలుగా శాస్త్రాలు తెలియచేస్తూ ఉంటాయి. శృతి కూడా చెప్తుంది ఆ మాట. ఎట్లా అండి మేము ఎట్లా నమ్మాలండి? ఎట్లా అవుతారు వీళ్ళు బ్రహ్మలో? పరబ్రహ్మ ఒకటే కదా, వీళ్ళు ఎట్లా అవుతారు పరబ్రహ్మలో అంటే కరెక్టే మరి. కానీ శాస్త్రం చెప్పింది కదా, శృతి చెప్పింది కాదంటానికి లేదు కదా. ఆ పరమాత్మ 5 రకాలుగా మారతాడని శృతి చెబుతుంది. భావనోపనిషత్ ద్వారా తెలుసుకోవచ్చు. సృష్టి ప్రారంభంలో కుండలిని శక్తి లేక పరబ్రహ్మ ఈ 5గురిని తేజోవంతులుగా, శక్తివంతులుగా చేస్తూ కిందకి దిగి వచ్చి బ్రహ్మ గ్రంథి వద్ద మీరు కొన్ని నేను చెప్పేటువంటి వాటిలో మీరు క్యాచ్ చేయాలంటే బిఫోర్ వీడియోలో కొన్ని ఉంటాయి. పరమాత్మ ప్రతి ప్రాణికి పైనుంచి కిందకు వస్తుందని కొన్ని గతంలో వివరించడం జరిగింది, కొన్ని శృతుల ప్రామాణికంగా. ఇక్కడ ఏం చెప్తున్నాను, పైనుంచి కిందకి దిగి వచ్చి బ్రహ్మ గ్రంథి వద్ద స్వయంభూలింగముగా పరివేష్టించి నిద్రించును. అర్థమైందండి? స్వయంభూలింగం అంటే మీరు బయట శివలింగాలన్నీ చూసాం కదండి, అవి స్వయంభూలు కాదా అంటే వాటి గురించి నేను డిస్కషన్ చేయనప్ప. ఇక్కడ శాస్త్రవచనంగా శృతి ప్రామాణిక చెప్తున్నాను అనమాట. ఈ యొక్క ఫిజికల్ ఆధ్యాత్మిక శివలింగాల గురించి కాదు, ఇంటర్నల్ సబ్జెక్ట్ ఇది శృతి ప్రామాణిక కనుక. ఈ పైన ఉన్నటువంటి కిందకి దిగి వచ్చి 5గురు వరుసను ఉంటారు, వీళ్ళందరినీ టచ్ చేసి వీళ్ళలోకి తన అంశ ప్రవేశపెట్టి కిందకు వచ్చి రౌండ్గా చుట్టుకొని ఒక ఆకారంగా ఏర్పాటు చేసుకొని ఒక స్వయంభూలింగంలాగా అంటే పాము రౌండ్గా చుట్టుకొని పైన ఉంటుంది, ఆ విధముగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ 5గురు శక్తివంతమైన బ్రహ్మలు అవుతారు, ప్రాణంతో ఉంటారు మానవుల్లో. కనుక పంచబ్రహ్మలు అయ్యారు. అప్పుడు ఆ టైంలో వీళ్ళు పంచబ్రహ్మలు అవుతారు. దీనిని సృష్టి క్రమము అంటారు. అర్థమైందండి? ఇక సంహార క్రమము, ఉత్పత్తి ఈ విశ్వములో ఏ పదార్థమైనా ఉత్పత్తి అయిన నశించాలి. నశించేటప్పుడు రూపం మారుతుంది, పదార్థం ఎక్కడికి పోదు, విశ్వంలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక సంహార క్రమంలో బ్రహ్మ నుంచి బయలుదేరినటువంటి ఈ మహాభిసతంతు కుండల్ని గ్రాంధికంలో ఉన్నటువంటి దాన్ని గురువు ముఖత మంత్ర సాధన చేస్తే లలితా సహస్రనామం విశ్వం మొత్తం ఓపెన్ అవుతుందండి. సరే, తన శక్తిని ఆయా చక్రములందు పైనుంచి వచ్చేటప్పుడు ఏ చక్రాల్లో తన వరుసను స్విచ్లు వేసుకుంటూ వచ్చింది, కరెంటు బల్బులు వెలుగుతూ కిందకు వచ్చేసినాయి. రిటర్ను సంహార క్రమంలో పైకి వెళ్ళేటప్పుడు వరుసను ఏం చేస్తుంది, చక్ర ఉపసంహారము స్విచ్లు ఆపుకుంటూ వెళ్తుంది, పరతత్వమునందు లయించుచు. అర్థమైందండి? అన్ని స్విచ్లు ఆపుతూ తన స్వస్థలానికి వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఈ 5 పంచబ్రహ్మముని పంచప్రేతములు అంటారు. అర్థమైందండి? ఎవరిని? ఇందాక చెప్పిన పేర్లు కలిగినటువంటి వాళ్ళని. కాబట్టి ఇంకొక అర్థముగా శక్తి ఉంటే, దీన్ని వచ్చేసి కొంతమంది ఏం చెప్తారంటే మీకు ఇంకా అర్థం అవ్వాలని, శక్తి ఉంటే శివుడు, శక్తి లేకపోతే శవము. అర్థమైందండి? బ్రహ్మోపనిషత్తు స్వరూపిణి శక్తి ఉంటే శివుడు అంటారు, శక్తి లేకపోతే శవము అంటారు. ఒక క్రమమున పంచబ్రహ్మ సనాసీన అని, మరొక క్రమమున పంచప్రేత సనాసీన అని తెలుసుకోవాలి మనం అందరం కూడా. అర్థమైందండి? శ్రీ విద్యా మంత్ర సాధన ప్రారంభమున సృష్టి క్రమముగా మంత్రాలు చెప్తూ ఉంటారు.
కొంతమంది వచ్చేసి అవిద్య అజ్ఞానముతో శృతి విరుద్ధంగా కొన్ని మంత్రాలు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అనులోమ విలోమముగానే మంత్రాలు చేయాలి. అర్థమైందండి? కొంతమంది శ్రీ విద్యలో మేము బాలా చేశామండి, లలిత చేశామండి అంటారు. ఆ రెండు శబ్దాలు అనులోమం. విలోమం ఏది? సరే, కొంతమంది ఏమో మేము అది చేసామంటే ఉదాహరణ చెప్తున్నా మీకు. కాబట్టి శృతి ప్రామాణిక శ్రీ విద్య వేద వైదిక గురు పరంపరలో వాళ్ళు ఖచ్చితంగా అనులోమ విలోమముగా మాత్రమే సాధకుల భవిష్యత్తు రీత్యా వాళ్ళ నెక్స్ట్ జన్మ రీత్యా మంత్రోపదేశాలు ఇస్తారు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ గురు పరంపర అలా వస్తూ ఉంటుంది. ఎందుకని కామ్యముల కొరకు ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. ఈ మొత్తం మాకు ఎట్లా తెలుస్తాయండి? మేము ఎట్లా తెలుసుకోవాలి? తత్వాచమానము, పూర్ణ దీక్ష, మహాషోడన్యాసము. ఇప్పుడు మహాషోడన్యాసం అంటే ఎంఏలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు రాసినటువంటి కొన్ని మహాషోడన్యాస గ్రంథములు కానీ, సాధనా గ్రంథ మండలి అనబడే తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు న్యాస మందారంలో కానీ ఇలా అన్నిట్లో కూడా విభిన్నంగా ఉంటాయి. అర్థమైందండి? ఆ యొక్క న్యాసం ఎక్కడ ఏ శక్తిని పెట్టుకోవాలి, ఏ శక్తిని పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాలి. శ్రీ విద్య మొత్తం పుస్తకంలో ఉన్నది ఒక న్యాసంలో ఒక దేవతని ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇట్లా పెట్టుకునే క్రమంలో వాళ్ళు రాసిన అక్షరాల తప్పు వల్ల కానీ పొరపాటు వలన కానీ ఇక్కడ పెట్టవలసింది ఇంకో చోట పెడితే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందండి? కాబట్టి గురుముఖత చేసుకోవాలి. ఉదాహరణకి ధూమ్రవారాహి, కిరాత వారాహి చేసేవాళ్ళు, లేకపోతే కొన్ని ప్రత్యంగిరాలు చేసేవాళ్ళు, కొన్ని రౌద్రపూరితమైన మంత్రాలు చేసే వాళ్ళకి ఆ మంత్రాల్లో నేత్రన్యాసము ఉండదు. అయితే కొంతమంది శృతి ప్రామాణికం చెప్పడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వాడి లైఫ్ ఉన్నతంగా వెళ్ళాలని చెప్పరు. కానీ ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే చెప్తుంటారు, నేత్రన్యాసంలో ఆ దేవత వచ్చేసి ఇప్పుడు ధూమ్రవారాహి ఉంది, ధూమ్ ధూమ్ మృత్యుధూమే అని ఉంది. ఆ శబ్దము ఆ బీజము నేత్రంలో పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి తెలియక ఆ గురు పరంపరలో శృతి విరుద్ధంగా చేశాడనుకోండి, ఎలా ఉంటుందంటే ఒకడు దేవుణ్ణి వరం కోరుతాడు, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలని. తదాస్తు అంటాడు శివుడు లాంటి దేవుడు. వీడు అన్నం తిందామని పట్టుకుంటే బంగారం అవుతుంది, పెళ్ళాన్ని వాటేసుకుంటే బంగారం అవుతుంది, కొడుకుని వాటేసుకుంటే బంగారం అయిపోతుంది. ఆ విధముగా కొన్ని మంత్రములు నేత్రన్యాసం ఉండదు, అది తెలుసుకోవాలి సాధకుడి రక్షణ కొరకు. ఉదాహరణకి ఆ న్యాసం ఆ నేత్రాల్లో ఉన్నదాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మలుచుకునే విధానంగా తెలిసి ఉండాలి. లేకపోతే తన ఎక్కిన కొమ్మ తను నరుక్కున్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకని శ్రీ విద్యలో న్యాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఖచ్చితత్వంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి గాంధారిని తీసుకోండి. ఆమె తన భర్త ఆయుష్ ఉన్నంత వరకు బతకాలని ధూమ్రవారాహి చేసి కళ్ళకి గంతలు కట్టుకొని న్యాసం ద్వారా ఆ శక్తిని కళ్ళలో పెట్టుకుంటుంది. దాన్ని భవిష్యత్తు తెలుసుకొని తనకున్న మంత్ర సాధనలో కానీ పాతిపత్య మహిమతో కానీ తెలుసుకొని దుర్యోధనుడిని బట్టలు తీసుకొని రారా నీ మొత్తం వజ్రాయుధం చేస్తా అంటాడు. వాడేం చేశాడు? కొన్ని కారణాలతో కొన్ని చేస్తాడు. ఈ నేత్రముల ద్వారా వాడి బాడీని మొత్తం చూసి తొడల దగ్గరికి రాగానే ఆమె వచ్చేసి పొరపాటు పడుతుంది. తర్వాత శ్రీకృష్ణుడిని సంహరించాలని ఆ ప్రయత్నంలో అతని కాళ్ళ మీద ప్రసరిస్తుంది అతని శక్తి. అందువల్ల కాళ్ళకు బాణం తగిలి చనిపో కొంతమంది కొన్ని వాటిల్లో ఉంటుంది. కాబట్టి అంత శక్తివంతమైనది న్యాసం అంటే. మీరు దీన్ని ఖచ్చితంగా న్యాసం గురుముఖత తెలుసుకుంటే మీ మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. కొన్ని రౌద్ర విద్యలకు న్యాసం నేత్ర న్యాసం లోపిస్తుందే నేను చెప్తున్నా మీకు. అవి తెలుసుకొని చెయ్యాలి, లేకపోతే మీకు మీరే ఇబ్బంది పడతారు. సరే, ఈ సర్వ విధి విధానాలు మర్మములు తర్వాత వచ్చేసి గురుముఖత తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారి మహా పంచబ్రహ్మ సనాసీన పంచప్రేత సన అన్నటువంటి పెద్ద ఒక విశేషమైన ఈ మొత్తం కల్పాన్ని ఆయన ఋషులు వాక్యంగా చెబుతారని నేను చాలాసార్లు చెప్పాను. ఆయన ఏం చెప్పాడు? ఈ శృతి ప్రామాణికంగా ప్రస్థానత్రయములో పూర్ణ దీక్ష ఇప్పుడు ఏమని చెప్తాడంటే ఆయన శివ శక్తియ
యుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని క్లుప్తంగా ఒక చిన్న ముక్కగా చెప్పాడు. ఏంటి ఆ ఒక్క ముక్కలో ఇంత పెద్ద మహాగ్రంథం నిక్షిప్తమై ఉంటుంది. అర్థమైందండి. ఆ శంకరాచార్యుల వారు చెప్పిన దానిని భాష్యంలో కొంత వివరణ ఉంటుంది. మీరు గురుముఖత కూడా తెలుసుకోవచ్చు. ఈ పంచదశి మహామంత్రములో పునరుక్తము కాని అంటే రెండోసారి రాని అక్షరాలు 9 అక్షరముల జ్ఞానం అన్నమాట. అది శృతుల జ్ఞానం. ఈనాటి నామరూప దేవత ఈ సర్వజ్ఞానము పైన ఈనాటి నామరూప దేవత ఈ 9 అక్షరాల జ్ఞానపరంగా కూడా తెలుసుకోవచ్చు ఎవరైనా సరే. ఎట్లా అండి అంటే ప్రపంచంలో సర్వ ఆధ్యాత్మికము సర్వ ఆధ్యాత్మికము కూడా ఈ ప్రపంచంలో ఫిజికల్గానే తెలుసుకుంటున్నారు. మీరు శృతుల పరంగా వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఎంతసేపు 1 నుంచి డిగ్రీ వరకు వెళ్ళకుండా చాలామంది 10th క్లాసు డిగ్రీకి వెళ్ళి మళ్ళీ ఇంటర్కి వచ్చి మళ్ళీ 5th క్లాస్ చదివినట్టు ఈ మంత్ర సాధన చేస్తున్నారు. అంటే 10th క్లాస్ మంత్ర సాధన 5వ తరగతిలో చేస్తున్నారు, 5వ తరగతి మంత్ర సాధన డిగ్రీలో చేస్తున్నారు. ఈ విధమైన అపసవ్యం శృతి విరుద్ధంగా చేయటం వలన మంత్రాలు ఉన్నాయా లేవా, పనిచేస్తాయా పనిచేయవా అని ఒక గందరగోళంలోకి తయారవుతున్నారు. ఈ మన బృహదారణ్యకోపనిషత్తులో ఈ సృష్టి సంహార క్రమము, సృష్టి ఉత్పత్తి క్రమము ఈ పరంగా కొంత వివరం ఉంటుంది. మీరు ఎవరన్నా ఏమంటే మీరు శ్రీ విద్యాశ్రుతి బ్రాహ్మణ చెప్పారు కదా, బృహదారణ్యకోపనిషత్తు పరంగా కూడా అని మీకు నేను వివరించడం జరుగుతుంది. ఈ యొక్క నామరూప దేవత ఎలా ఉంటుంది, ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నదానికి ఆత్మ ఎప్పుడూ ఏనాటికి దుర్బలము కాదు. అర్థమైందండి. కానీ దుర్బలం అయినట్లు కనిపిస్తుంది. ప్రతి మానవుడు ఆత్మపుత్రుడే. కానీ వాడు నేను అసమర్థుణ్ణి, నేను అజ్ఞానిని, నేను అవిద్యాపరుణ్ణి, దయ్యాలు కనపడుతున్నాయి, భూతాలు కనపడుతున్నాయి, తర్వాత వాడి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వీర్య యోని దోషాల ద్వారా, తీసుకుంటున్న ఆహారం ద్వారా, ఉంటున్న సమాజంలో వాడు చేస్తున్న సావాసాల రీత్యా, మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడటం రీత్యా, రకరకాల వాటి వలన వాడు అలా దుర్బలుడుగా భావిస్తూ ఉంటాడు. మానవుడు వాడు దుర్బలం అయినట్లు కూడా అనుకుంటూ ఉంటాడు. ఈ పరిస్థితులు కర్మల రీత్యా వాడు క్రియేట్ చేసుకొని వివేకాన్ని కోల్పోతున్నాడు. ఎవరండి? భారతీయులు. అర్థమైందా? వివేకాన్ని కోల్పోతున్నారు. సో అంటే శృతుల జ్ఞానం తెలుసుకోలేకపోతున్నారు. డబ్బు బ్రతికించదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు బ్రతుకు ఇస్తుంది. అర్థమైందండి. డబ్బు ఎవరిని కూడా బతికించినట్టు చరిత్రలో లేదు కదా. కానీ బతకటానికి డబ్బు కావాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈనాటి నామరూప దేవత వచ్చేసి ఎప్పుడైనా సరే బాడీలో నుంచి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, బాడీలో ఉంటే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీకు మీ చుట్టాలు కానీ మీరు కానీ మీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నప్పుడు మీరు వెంటనే ఏదైనా మంత్ర సాధన చేసుకొని కట్టడి చేసుకోవచ్చు ఆ దేవతని. అప్పుడు ఈ దేవత వచ్చేసి ముక్కు. అర్థమైందండి. ఈ దేవత వచ్చేసి శృతి పరంగా బృహదారణ్యకోపనిషత్ పరంగా ముక్కు మొదలైన ప్రాణాలన్నీ ఆత్మకు బయటికి వెళ్ళేటప్పుడు, నీలో నుంచి నామరూప దేవత బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఏ అంగాల్లో నుంచి బయటికి రావాలో వచ్చి ఆత్మకు ఎదురుగుండా నిలబడుతుంది. నిలబడ్డప్పుడు అప్పుడు ఆధ్యాత్మికంలో దేవుడు ముందు, ఇప్పుడు ఫిజికల్ ఆధ్యాత్మికంలో మీరు స్వామీజీ, బాబా, ఫకీరు, అవధూత రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల మూర్తుల విగ్రహాలు ముందు మీరు ఎలా నిలబడతారో అర్థమైందండి. మీరు దేవుడి ముందు ఎలా నిలబడతారో ఆ విధముగా సేమ్ టు సేమ్ మీ ముందు మీ శరీరంలో ఆత్మ నిలబడుతుంది. అర్థమైందండి. ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రయత్నం అవ్వటానికి బిఫోర్. అప్పుడు ఆదిత్యుడు అంటే సూర్యుడు అండి. శరీరంలో అన్ని వైపుల నుంచి బాడీ బతికున్నది టెంపరేచర్ ఉండాలి, చచ్చిపోయింది చల్లగా ఉండాలి కదా. కాబట్టి ఆదిత్యుడు ఏం చేస్తాడు, అన్ని వైపుల నుండి
ఆవిరైపోతాడు. అర్థమైంది? టెంపరేచర్ మొత్తం డ్రై అయిపోతుంది. తన శక్తిని మానవుడిలో నుంచి డిలీట్ చేసేస్తాడు సూర్యుడు, ఆదిత్యుడు. అప్పుడు మానవుడికి కంటి చూపు పోతుంది. అర్థమైందండి? కంటి చూపు పోయింది అంటే ఆ టైంలో పోతుంది, మరణ సమయంలో. సరే, నేత్రములో ఉండే పరబ్రహ్మ అంటే సూర్యుడిని నియంత్రిస్తూ సూర్యుడిలో ఉన్న ఈనాటి మంత్ర రూప దేవత ఆ విధంగా నేత్రాల నుంచి పరబ్రహ్మ అంశే అయినటువంటి ఆదిత్యుడు నిష్క్రమిస్తాడు. వెంటనే ఈ గృహీంద్రియము పరమాత్మలో ఏకమవుతుంది. అర్థమైందండి? ఆ దీపంగా ఇది అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇంద్రియం కూడా ఆత్మలో బయటకు వచ్చేసింది, దాంతోపాటు వచ్చింది అనుకోండి, వాసన శక్తి పోతుంది వాడికి, జీవుడికి. అప్పుడు అంటే వాసన శక్తి పోవడం అంటే ప్రాణం, ఊపిరి ఆగిపోతుంది. రసేంద్రియము ఆత్మతో ఏకమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. అది కూడా వన్ బై వన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అష్టలక్ష్ములు అంటే మీరు ఫిజికల్గా చూస్తారు. శృతి ప్రామాణిక అష్టలక్ష్ములు అంటే ఇవే. ధైర్యలక్ష్మి నీలో ఉంటే మిగతా లక్ష్ములు మొత్తం పోసుకొని నీ వెనకుంటారు. ధైర్యలక్ష్మి బయటికి పోతే అందరూ జంపు జులానీలుగా వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇది శృతుల పరంగా తెలుసుకొని శ్రీ విద్యామంత్ర సాధన చేస్తే అర్థమవుతుంది. బయట మీరు చేసే అష్టలక్ష్ముల ఆరాధనలన్నీ మీ యొక్క టెంపరీ మానసిక తృప్తి కొరకే. అది శృతి పరంగా ఖచ్చితమైన ప్రామాణికం కాదు. అర్థమైందండి? సరే, ఎప్పుడైతే నీలో వచ్చేసి ఈ రసేంద్రియం బయటకు వస్తుందో, రుచి అనబడే చూసే శక్తి, మన రుచి చూస్తాం కదా మనం, ఏదైనా కారం, ఉప్పు, ఆ యొక్క శక్తి దేవతలు వాళ్ళ అనుసరులతో బయటికి వెళ్ళిపోతారు, ఆత్మలో కలిసిపోతారు. అప్పుడు గొంతు మూసుకుపోతుంది. అది జరగంగానే నీళ్లు పోసిన నోట్లో నీళ్లు పోస్తారు, కొంతమందితో సిద్ధమైన రకరకాలు చేస్తారండి. ఇన్ని విన్యాసాలు ఉన్నాయి. అన్నీ ఆడు రాసిన పుస్తకం, ఈడు రాసిన పుస్తకాలు అన్నీ చేస్తారు. వాడికి నీళ్లు బయటకు వస్తాయి అన్నమాట. మాట పోతుంది అప్పుడు వాడికి. మాట పోయినప్పుడు వాడికి ఏం అర్థం కాదు. శ్రోత్రింద్రియము ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు వినికిడి శక్తి కోల్పోతాడు. అప్పుడు అర్థమైందండి? శరీరం ఆత్మలో ఏకమవుతుంది. వెంటనే అది కూడా బయటకు వస్తుంది. ఏది ఉండదు అన్నమాట. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక పేరు, ఒక రూపము, ఒక ఆస్తులు, అంతస్తులు, శ్రీ విద్యా ఉపాసకుడిని, శృతి ప్రామాణిక ఉపాసకుడిని, అది ఇది రకరకాలు నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఈ సర్వం శూన్యం, పులిహారే. గుర్తుపెట్టుకో. నువ్వు శృతుల్లోకి వెళ్ళు, నీకు జ్ఞానం వస్తుంది. అప్పుడు మాత్రమే నీకు భయం, మరణం ఇలాంటివి ఏమీ ఉండవు. అమృత పుత్రుడుగా ఉంటావు. అప్పటిదాకా ఉండలేవు. అప్పుడు ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చి దాని ఒరిజినల్ జెన్యున్గా ఉన్న ఈనాటి నామరూప దేవతలో కలుస్తుందో సర్వాలోచన శక్తి కోల్పోతాడు జీవాత్మ. ఇక్కడ అంటే నీ నెక్స్ట్ కళేబరం ఎక్కడ, ఏ మాంసం తినే కళేబరమా, పెంట తినే కళేబరమా, లేకపోతే అన్నం తినే కళేబరమా, ఆకుకూరలు తినే కళేబరమా అనేది నువ్వు చేసిన కర్మరీత్యా ఈ సమయంలో కరెక్ట్ బయటికి ఆత్మ బయటకు వచ్చే టైంలో నువ్వు ఫిక్స్ అయిపోతావు. నీ శరీరం నువ్వే ఫిక్స్ చేసుకుంటున్నావు. అర్థమైందండి? భగవంతుడు నీ నెక్స్ట్ బాడీ, ఈ బాడీలోకి నిన్ను ఆయనే పంపట్లేదు, నువ్వు వెళ్ళటానికి దారి మాత్రమే ఆయన. అర్థమైందండి? నువ్వే క్రియేట్ చేసుకుంటావు. అప్పుడు ఫలానా అని నీకు అక్కడ ఆగిపోతుంది. నీ మనసు నువ్వు బయటకు వచ్చేస్తావు, ఆత్మలో కలుస్తావు, అక్కడికి పోతావు. ఇది సబ్జెక్ట్ అన్నమాట. సరే, అప్పుడు నువ్వే డిసైడ్ అయిపోతావు. అప్పుడు ఏమవుతుందండి? మానవ శరీరము చూడటానికి మీరు చేసిన కర్మరీత్యా ఫలితం నిర్ణయించబడుతుంది. అందుకనే శృతి ప్రామాణిక శ్రీ విద్యలో రండి, పై అవస్థలు తెలుసుకోండి, చేర్పులు మార్పులు మీరు భవిష్యత్తు పరంగా ఆధ్యాత్మికంగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు జ్ఞానము ఉన్నవాళ్ళు లోకరక్షణ కొరకు. త్వగేంద్రియము ఆత్మలో కలుస్తుంది. అప్పుడు నీ ముద్దుల ప్రియురాలు, నీ ముద్దుల భార్యలు, నీ ముద్దుల కూతుళ్ళు, కొడుకులు, వీళ్ళ ఎవరి యొక్క స్పర్శ నీకు తగలదు. వాళ్ళు నిన్ను ముట్టుకుంటారు.
వాళ్ళకి తగులుతుంటుంది. అబో అని మాకు అది నీకు వాళ్ళ స్పర్శ తెలియదు, ఎవడు ఏందో తెలియదు, అంతా గందరగోళం గజిబిజిగా నువ్వు చూస్తున్నాను అనుకుంటావు, వాళ్ళు అనుకుంటారు, నువ్వు చూడవు వాళ్ళు చూస్తుంటారు. అర్థమైందండి? ఒక గోడని పట్టుకున్నట్టుగా వాళ్ళ స్పర్శ నీకు ఉంటుంది. అర్థమైందండి? గోడను పట్టుకున్నా ఒకటే, వాళ్ళని పట్టుకున్నా ఒకటే ఉంటుంది. అప్పుడు అది కూడా బయటకు వచ్చేసింది కదా. అప్పుడు బుద్ధి, చిత్తము, చిత్రగుప్తుడు మొత్తం నువ్వు చేసిన మరి లిఖించేశాడు కదా. ఆ బుద్ధి అనబడేటువంటి శరీరంతో పాటు వచ్చి ఆత్మలో కలుస్తాడు. నీ శరీరం నువ్వే డిక్లేర్ చేసుకున్నావు అబ్బా, ఎవ్వడు చేయడు. ఇక్కడ ఎవడు ఏ ఆధ్యాత్మిక చెప్పినా కూడా అది శృతుల పరంగా పూర్తిగా నేను వివరిస్తే బాధపడతారు. అర్థమైందండి? నీ నెక్స్ట్ లైఫ్ కూడా నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. చిత్రగుప్తుడు అంటే చిత్తములో గుప్తముగా ఉన్నటువంటి నీ బుద్ధి మొత్తం లిక్కించి బయటకు వచ్చి ఆత్మలో కలిసినప్పుడు అది మొత్తం ఆ జీవాత్మ మళ్ళీ వేరే దాంట్లో ఉండి అక్కడ నువ్వు మళ్ళీ స్టార్ట్ అవుతావు అన్నమాట. మళ్ళీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ నీ లైఫ్. ఇక్కడ బి ఎండ్ యువర్ నేమ్ అండ్ అకౌంట్ క్లోజ్. ఇది ఈ యొక్క భూమి మీద ఈ గుండ్రంగా తిరుగుతున్న ఒక గ్రహంలోంచి మళ్ళా ఈ గ్రహంలోకి రావాలా, వేరే గ్రహంలో అంటే చంద్రలోకంలో నీళ్ళు ఉంటాయి, అంగారక నీళ్ళు అట్లా అక్కడ ఉంటాయి కదా. అక్కడ ఉండే ప్రాణులు అక్కడ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రాణులకు ఈ బాడీ, అక్కడ ఉండే ఏ బాడీలోకి వెళ్ళాలి అక్కడికి నువ్వే వెళ్ళిపోతావు. నువ్వు చేసిన కర్మలు ఇచ్చా, వేరే ఎవరు తీసుకెళ్ళక్కర్లా. నీకు దృశ్య ప్రపంచంలో కనెక్షన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఈసారి నామంలో మిగతా ఇంకా మొత్తం వివరిస్తాను. ఈ విధముగా శ్రీచక్ర సంహార పూజ ద్వారా నీ ఫ్యూచర్ తెలుసుకోవాలని మన ఋషులు పెడితే పొట్ట కూటి వాళ్ళందరూ శ్రీచక్రాన్ని రిలయన్స్ ఫ్రెష్ వ్యాపారంలాగా ఎవడికి చిక్కినట్టు వాళ్ళు, ఇది మేరు ప్రస్థానం, ఇది భూప్రస్థానం, ఇది అంగారక ప్రసారం, ఇది ఫలానా హిమాలయాలు తెచ్చి పెట్టాము, రకరకాల పేరులతో క్యాష్ కుమ్ముకుంటున్నారు. కాబట్టి నువ్వే శ్రీచక్రం. బయట ఉండే శ్రీచక్రం గురించి నువ్వు చూస్తే నీకు ఏ నాటికి ఎన్ని జన్మలు చేసినా జ్ఞానం రాదు. ఏ జ్ఞానం రాదు? నీకు ఈనాటి నామరూప దేవత నేనే అనే జ్ఞానం. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళెవరో ఎవ్వరు ఏమి చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే ఇది శృతి ప్రామాణికమా కాదా అని మీరు తెలుసుకున్న నాడే మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. ఏ మంత్ర సాధన కూడా మీరు చేసినా కూడా ఆ మంత్ర సాధనలో షడంగాలు, అంగన్యాస, కరన్యాసం, పంచపూజలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. ఇవి లేకుండా మీరు చేసేటువంటి కర్మల వలన ఫలితాలు ఎలా వస్తాయి ఏంటి, వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు. ఈనాటి టెక్నాలజీలో నేను గొప్ప, మా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని మసాలాలో బఠానీలు, శనగపప్పు, అల్లము, కొత్తిమీర వేసినట్టు వేసి తిప్పినట్టు ఈనాటి ఆధ్యాత్మికాన్ని గిరగిరగిరగ తిప్పి ఎవడు తింటే వాడు ఒక రుచి ఒక్కొక్కడికి ఒక రుచిగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఆధ్యాత్మికం బాల్యావస్థ తర్వాత ఏ మానవుడికి భారతీయులకి పనికిరానిది. బాల్యావస్థ అయిపోగానే శృతుల జ్ఞానానికే వెళ్ళాలి, శృతుల ఆధ్యాత్మికానికి వెళ్ళాలి. ఆ శృతుల ఆధ్యాత్మికం నీకు తెలియాలంటే, అర్థం అవ్వాలంటే నువ్వు చేయాల్సింది శ్రీ విద్యా మంత్రం శాస్త్ర ప్రామాణికంగా చేస్తేనే అర్థమవుతుంది. లేకపోతే అంధ పరంపర ఆధ్యాత్మికంగా భావించవలసి వస్తుంది. స్వస్తి.